ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 మాసాలు పూర్తి చేసుకున్నది. ఈ 18 మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదవాళ్లకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తారు అనే ఒక నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలబడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు సామాజిక న్యాయం అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న విధానాన్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. సంవత్సరంన్నర కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రధానంగా మచ్చుకు కొన్ని అని చెప్పుకునే విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే దాదాపు 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో, సాలీనా 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశానికి ఈ సన్న బియ్యం ఉచిత పంపిణీ అనేది ఒక ఆదర్శం అని చెప్పడంలో నాకు సందేహం లేదు. పేదవారి ఆకలి గురించి ఆలోచించి వాళ్ళ కడుపు నింపాలనే తలంపుతో దేశానికే రోల్ మోడల్గా ఈ పథకం నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్వంతింటి కళ నెరవేరని పరిస్థితులలో పేదవాళ్ళందరూ కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇల్లు వస్తాయని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టారని, దాని కొరకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ఆలోచించి ఇవాళ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఒకవైపు వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ఇస్తూనే, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందుబాటులో ఉంచుతూనే, మరొక వైపు పేదలు వినియోగిస్తున్న కరెంటును, గృహావసరాలకు వినియోగిస్తున్న కరెంటును 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని జీరో బిల్ విధానాన్ని తీసుకువచ్చి ఇవాళ కొన్ని లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే మరొక వైపు షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి
దాదాపు 30 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న పరిస్థితులలో దండోర నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందుగా స్పందించి తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రము వర్గీకరణకు చట్టబద్ధత కల్పించక ముందే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా బీసీల కులగణన జరగాలి, ఆ కులగణన ద్వారా వారి జనాభా ఎంతో ఖచ్చితంగా తెలియాలి, జనాభా ప్రాతిపదిక పైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొని ఇబ్బందులను ఎదుర్కొని వ్యతిరేకతలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయడం. మొదటి విడత ఒక మంత్రి ఉన్నారు ఎస్సీల నుండి, రెండవ విడత కూడా ఒకే మంత్రి ఉన్నాడు. 18 మంది ఉన్న క్యాబినెట్లో మొదటి విడత ఒకరే మంత్రిగా, రెండవ విడత ఒకరే మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పటి క్యాబినెట్లో 4 మంత్రులుగా ఉండడమే కాకుండా స్పీకర్గా కూడా ఒక దళితులు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. అంటే బీజేపీకి బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఇది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయము సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే స్వంతింటి కళ నెరవేరుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం కూడా సాధ్యమవుతుంది అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రధానమంత్రి గారు గుజరాత్ మోడల్ అని చెప్తారు, కానీ వాళ్ళ సామాజిక న్యాయానికి సంక్షేమ పథకాలకు దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ మోడల్ సంక్షేమ పథకాల అమలులో, సామాజిక న్యాయము అమలులో తెలంగాణలో మోడల్గా తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రి గారు బీసీగా ఉండి కూడా బీసీలకు కొరగబెట్టింది ఏమీ లేదు, బీసీలకు ఆయన చేసింది ఏమీ లేదు. ప్రత్యేకంగా బీసీల సమగ్ర అభివృద్ధి కొరకు తీసుకున్న చర్యలు ఏమీ లేవు, పథకాలు కూడా ఏమీ లేవు. ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ సామాజిక న్యాయమని మాట్లాడతారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల ముందు ఆ 2 పార్టీలు దేని కూడా పనికిరావచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.